హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. ఈరోజు అయితే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. తలహువా ఘోష్ అండి. సూపర్ గా ఉంటది. ఎంత బాగుంటది అంటే రెస్టారెంట్ స్పెషల్ రెసిపీ. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా రెస్టారెంట్ లో స్పెషల్ గా సర్వ్ చేసే రెసిపీ అండి. ముక్క గట్టిగా, తర్వాత లోపల సాఫ్ట్ గా ఉండేటువంటి ఈ మటన్ సూపర్ గా ఉంటది. చాలా చాలా బాగుంటది. నాన్ లోకి, చపాతీలోకి, రైస్ లో, దేంట్లో అయినా అద్భుతంగా ఉంటది. మనం ఊరికే రెస్టారెంట్ వెళ్ళి డబ్బులు ఖర్చు చేసుకునే బదులు ఇలా మంచిగా ఒకసారి రెసిపీ ట్రై చేయండి. ఈ సండే తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. సూపర్, చాలా ఈజీ, సింపుల్ టిప్స్ తో ఈరోజు పర్ఫెక్ట్ గా వచ్చే విధంగా నేను మీకు ఈ రెసిపీ షేర్ చేయబోతున్నా. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేనైతే 1/2 kg మటన్ తీసుకున్నా అండి. లేతది, మరి ముదురు కాకుండా లేతగా ఉంటే బాగుంటుంది. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. వాటర్ లేకుండా చూసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా 2 టీ స్పూన్ల కారం పొడి వేసాను. మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి. ఇదైతే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, కారం ఉండదు. 2 టీ స్పూన్లు వేసానండి. సాల్ట్ 1 టీ స్పూన్. ఉప్పుల కారాలు మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. అదే విధంగా ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూన్ వేసుకోవాలి. ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే అంతా ఇలా వేళ్ళతో మసాజ్ చేసినట్టుగా మటన్ మెత్తగా అయ్యేంత వరకు ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుందామండి. మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇది ఒక 15 నిమిషాలు మ్యారినేట్ చేస్తే ఇంకా సూపర్ గా ఉంటది. 15 మినిట్స్ తర్వాత ఇలా ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసేసి ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మరి ఎక్కువ ఏం పట్టదు, 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం ఉంటే ఇంకాస్త వేసుకోండి. నెయ్యి వేసేసి ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న ముక్కలు కట్ చేసి వేసి అంతా ఒకసారి కలిపేసుకోవాలి. అంతే, వేగాల్సిన పని లేదండి. నెయ్యితో ఆనియన్ కలిసిపోతే సరిపోతుందండి. ఇలా కలిసిపోయిన తర్వాత మటన్ వేసేసుకోవాలి. మటన్ వేసేసి కొంచెం వేడయ్యే వరకు కొంచెం అటు ఇటు కదుపుతూ కొంచెం వేడయ్యే వరకు ఉంచాలండి. మరీ ఎక్కువ వేగాల్సిన పని లేదు. ఇలా కొంచెం వేడైతే సరిపోతుంది. చాలా మంది అయితే డైరెక్ట్ గా కలిపేస్తారండి, కానీ ఇలా చేస్తే ఇంకా కొంచెం మరింత టేస్ట్ పెరుగుతుందండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసానండి. వేసేసి ఒక 3/4 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ వేయొద్దండి, కొంచెం తక్కువే చూసి వేసుకోవాలి. ముక్కలు మునిగే వరకు కూడా అవసరం లేదు. ఆల్మోస్ట్ ముక్కలకు సగానికి వస్తే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి మీరు మటన్ కి ఎన్ని విజిల్స్ పెడతారో దానికంటే 1 విజిల్ తక్కువ పెట్టాలండి. నేనైతే 4 విజిల్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టాను. 4 విజిల్స్ తర్వాత వెయిట్ దిగిన తర్వాత ఇలా మూత తీసి చూస్తున్నానండి. చక్కగా మటన్ పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది. దాదాపుగా 95% మటన్ ఉడకాలండి. చేయితో మనం చించితే 95% మటన్ ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టేసి 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకోవాలి. అదే విధంగా 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి అండి. కొంచెం మీరు తినేదాన్ని బట్టి గరం మసాలా వేసేసి పూర్తిగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించాలండి. కలుపుతూ ఉడికించాలి. స్టవ్ మీద పెట్టి వదిలేయద్దండి. ఇలా దగ్గరకు వచ్చేంత వరకు ఓపికతో ఉడికించాలి. ఇందులో కొబ్బరి పొడి కానీ వేరే మసాలాలు కానీ ఏవి వేయొద్దండి, ఆ టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు చివర్లో కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసేసుకోవాలి. కొంచెము కరివేపాకండి, కొంచెం పుదీనా వేసేసుకొని అంతా ఒకసారి కలిపేయాలి. చూసారా ఎంత సింపుల్. కానీ ఈ డిష్ కోసం మనం వందలు ఖర్చు పెడతామండి రెస్టారెంట్ కి వెళ్ళి. సింపుల్ గా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే అయిపోతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి ఈ పద్ధతిలో మటన్ చేయడం. చివరిన కొత్తిమీర జల్లేసి అంతా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడం. ఇలా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. చూసారా, ఈ ఆయిల్ తోటే వేగిపోతుంది. ప్రత్యేకంగా దీనికి తాలింపు అంటూ ఏమి ఉండదండి. మేమైతే టేస్ట్ చేసాము. ఎంత సూపర్ గా ఉందంటే అసలు మైమర్చిపోవచ్చు, అంత టేస్టీగా ఉంది. చాలా చాలా బాగా వచ్చిందండి. ముక్క కూడా చాలా సాఫ్ట్ గా స్మూత్ గా వచ్చింది.
ముక్కలు విరిగిపోకుండా చితికిపోకుండా చక్కగా వేగాయండి. చూసారా ఎంత సాఫ్ట్ గా వచ్చిందో. పీస్ అయితే చాలా మెత్తగా అయింది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. చపాతీ, రైస్, పూరి ఇలా దేంట్లోకైనా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.